కాంపోనెంట్ చూడము రిమైనింగ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం? కదా. నెక్స్ట్ ఫార్ములా కదా, ఇంట్రెస్ట్ ఈస్ కాంపోనెంట్ హాఫ్ ఇయర్లీ ఫార్ములా ఏం తెలుసు మీకు? టోటల్ అమౌంట్ ఈక్వల్ టు P 1+R/2/100 2T. అలాగే నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడమ్మా. If the compound interest on 20,000 rupees at 20% per annum for 1.5 year, the interest being compounded half yearly. What interest being compounded half yearly లేనప్పుడు దాని ప్రకారం మనం చేయాల్సి వచ్చింది. ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే మన టోటల్ అమౌంట్ ఫార్ములా ఏందమ్మా? P × P 1+R/2/100 whole power 2T. Total amount equal P 1+R/2/100 whole power 2T. P the principal ఎంతమ్మా? 2,000 rupees. Rate of interest ఎంత? 20%. ఇయర్లీ 20%, హాఫ్ ఇయర్లీ ఎంత? 10%. మరి 10% 1+R/100 వాల్యూ ఏమైంది? 11/10 అంతే కదా. ఆ బ్రాకెట్ 11/10 గుడ్. 11/10 ఇన్ ఇయర్స్ 1.5 ఇయర్ అయితే 2.5 ఇయర్స్ ఎంత? 3. 2.5 ఎంత? 3. 2000 into 11 cube అంటే 1331, 10 cube 1000 cubes అంటే 2662 టోటల్ అమౌంట్ అంతే కదా. కానీ మిమ్మల్ని ఏం కనుక్కోమన్నాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోమన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 2662 మైనస్ 2000 ఎంతండి? 662 రూపీస్. నెక్స్ట్ 17th రామ్మా. 17 నుంచి కంప్లీట్ చేసి తర్వాత మధ్యలో కోసం వెళ్దాం. 17 to 22 కంప్లీట్ చేసి ఓకే. ఫస్ట్ 17, 18 అన్నమాట. 17 the compound interest at compound interest a certain sum becomes twice in 5 years. In how many years will it become 16 times? అమ్మా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం సర్టెన్ సమ్ అనేది ట్వైస్ అవ్వడం ఎన్ని ఇయర్స్ పడుతుంది? 5 years. అంటే 5 yearsలో 2 times. ఇదే క్వశ్చన్ మన సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం కూడా ఉంటుంది చేసే వాళ్ళకి. వాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అన్నప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారమే ప్రాబ్లం చేయాల్సి వచ్చింది. ఓకే. At compound interest a certain sum becomes twice in 5 years. అంటే certain sum becomes twice in 5 years. In how many years will it become 16 times? ఫస్ట్ మామూలుగా నార్మల్ తీసుకెళ్దాం. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే మనం ఏం చేసేవాళ్ళం? ఇంట్రెస్ట్ మీద చేసేవాళ్ళం. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ సేమ్. అది ఎప్పుడు మనం ప్రిన్సిపల్ మీదే క్యాలిక్యులేట్ చేస్తాం. మా ట్వైస్ ఆర్ ఎన్ని ఇయర్స్? 5 years. 2 times 5 years. నెక్స్ట్ 5 years కల్లా ఎన్ని టైమ్స్ అవుతామా? 2 వల్ల అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ టోటల్ అమౌంట్ నెక్స్ట్ ఇయర్కి ఏమైంది? ప్రిన్సిపల్ అయింది. నెక్స్ట్ 5 yearsకి ఏమైందమ్మా? 2 వల్ల డబుల్ కదా 4 అయింది అంతేనా. నెక్స్ట్ మరి నెక్స్ట్ 5 yearsకి 4 వల్ల 6 అయిందా? డబల్ అమ్మా, +2 కాదు డబల్. 4 వల్ల డబల్ అంటే ఎంత? 8 అంతే కదా. నెక్స్ట్ 5 yearsకి 60 years. వాడు ఏమన్నాడు? ఎన్ని టైమ్స్ అన్నాడు? 16 times వాడు ఎన్ని ఇయర్స్ పట్టింది? 20 years పట్టింది. 20 years. మరి ఇలా డిస్ప్లే చేసుకుంటే వెళ్తుంటే లిస్ట్ అవుట్ చేసుకుంటే వెళ్తుంటే రేంజ్ తక్కువ అయితే ప్రాబ్లం లేదు, మరి రేంజ్ ఎక్కువ అయితే కష్టం అవునా. దీని షార్ట్ వే ఏంటంటే x టైమ్స్ అవడానికి టీఎస్ అయితే x పవర్ n టైమ్స్ అవడానికి ఎన్ని టీఎస్ అంటే వాడు అడిగే టైం కూడా కంపల్సరీగా ఆ నెంబర్ పవర్ వచ్చేటే అడగాలి, రాదు రాదు. ఓకే జాక్సన్ 2 టైమ్స్ అవడానికి ఎన్ని ఇయర్స్? 5 years. వాడు అడుగుతున్న టైమ్స్ ఎంత? 16 times. 16 అనేది మనం 2 పవర్లో రాయొచ్చా లేదా? 16 2 పవర్ ఎలా రాస్తాం? 4 అంటే 2 పవర్ 4 అంటే ఏం చేస్తాయి? 4 దేంతో మనం వేస్తాము? 4 × 5 అంత అంతేనా?
చూడండి ఎక్స్ టైమ్స్ అవడానికి టీఎస్ అయితే ఎక్స్ పవర్ ఎన్ టైమ్స్ అవడానికి ఎన్ ఇంటూ టీఎస్. డైరెక్ట్గా ఇప్పుడు 2 టైమ్స్ అవడం 5 ఇయర్స్ అయితే ఇప్పుడు కంపల్సరీగా టైమ్స్ అనేది దీని నెంబర్ పవర్ వచ్చేటే ఇస్తారు. 16 టు పవర్ రాయొచ్చు 4. ఆ 4 ఏం చేస్తారంటే 5 తో మల్టిప్లై చేయండి డైరెక్ట్గా రాస్తారు. నెక్స్ట్ అమ్మా 18. A certain sum becomes triple itself in 5 years. In 25 years, it will become how many times at CA? వాడు CA అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే దాని ప్రకారం చేస్తాం. ఇప్పుడు కొంత సమ్ అనేది 5 ఇయర్స్లో ఎన్ని టైమ్స్ అవుతుంది? 3 టైమ్స్. ట్రిపుల్ అనేది 3 టైమ్స్. In 25 years, it will become how many times at CA? అంటే రివర్స్లో అడిగాడు 25 ఇయర్స్లో ఎన్ని టైమ్స్ ఏందో కనుక్కోమంటాడు. ఇందాక ఇయర్స్ ఇచ్చి అదే 60 ఇయర్స్లో వచ్చి 20 టైమ్స్ కదా, ఇయర్స్ ఇచ్చి టైమ్స్ కనుక్కోమన్నాడు. ఈసారి ఇందాక టైం ఇచ్చి ఇందాక ఒకసారి ఏదైనా టైం ఇచ్చి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇయర్స్ కనుక్కోమన్నాడు. ఈసారి ఏంటంటే రివర్స్లు ఇచ్చాడు. అవునా? జాగ్రత్తమ్మా. ఇప్పుడు త్రిపుల్ ఇట్స్ ఎన్ని ఇయర్స్ అమ్మా? 5 ఇయర్స్. వాడు అడుగుతుందంటే 25. ఈ 25 మనం 2 ఫ్యాక్టర్స్గా విడగొట్టాలి. అవునా? అందులో ఒక నెంబర్ ఏంది? కంపల్సరీ 5 ఉండాలి కదా. చూడండి ఎక్స్ టైమ్స్ అవడం టీఎస్ అయితే ఎక్స్ పవర్ ఎన్ టైమ్స్ అవడం ఎన్ని టీఏ కదా. లేదా మరి దీన్ని 25గా 2 ఫ్యాక్టర్స్ రాస్తే 1 ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏం అవ్వాలి? ఆ 5 అవ్వాలి కదా. ఆ 5 వచ్చేట్టు స్ప్లిట్ చేయండి. ఏమైందమ్మా? 5 ఇయర్స్. మరి ఒక 5 ఇది, మరి ఇంకో 5 ఎక్కడి నుంచి వచ్చింది? మన పవర్ మీద పంపించాలి అంతేగా. ఒక 5 అది, ఇంకొక వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? 3 పవర్ నుంచే కదా. చూడండి అప్పుడు 3 పవర్ 5 అంటే ఎన్ని టైమ్స్ అమ్మా? 243 టైమ్స్. అంతేనా? 3 పవర్ 5 అంటే ఎన్ని టైమ్స్? 243 టైమ్స్. అదే కాన్సెప్ట్. అది ఈ కాన్సెప్ట్ పెట్టారు. అయిపోయిందా? నెక్స్ట్ 1920 ఒక మోడల్. దీంట్లో అంటే ఎట్ వాట్ పర్సెంట్ పర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ సమ్ ఆఫ్ మనీ బికమ్ 8 టైమ్స్ ఇన్ 3 ఇయర్స్. అంటే ఇప్పుడు అది ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాసిబుల్ అనమాట. ఎట్ వాట్ పర్సెంట్ పర్ యానం కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ సమ్ ఆఫ్ మనీ బికమ్ 8 టైమ్స్ ఇన్ 3 ఇయర్స్. అంటే 3 ఇయర్స్లో 8 టైమ్స్ అవ్వడానికి అది ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి పాసిబుల్ కనుక్కోమంటాడు. చూద్దామా. అంటే 1 ఇయర్లో ఎన్ని టైమ్స్ కనుక్కోగలిగితే 19 నుండి నోట్ చేసుకున్నాం. ఫస్ట్ 17, 18 క్వశ్చన్స్.